హాయ్ అండి, ఈరోజు నేను సేమియా పులిహోర చేస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుందాము సేమియాని. ఇదిగోండి, కొద్దిగా సేమియాకి హీట్ వాటర్ పెట్టుకుంటున్నాను. నేను హీట్ వాటర్ ఎందుకు పెట్టానంట, ముందు సేమియాని వేయించేసి హీట్ వాటర్లో ఉడకనివ్వాలి అన్నమాట. ఓకేనండి, సూపర్ టేస్ట్తో ఉంటుందన్నమాట సేమియా. ఓకే, వేగిపోయింది కదా సేమియా. స్టవ్ బంద్ చేసేసి పక్కన ఉంచుదాము. సేమియా పులిహోరలో కావాల్సినవి మనం కట్ చేసుకున్నాం. అంతలోపు ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఓకేనండి, వాటర్ అవుతున్నాయి కదా, మసులుతున్నాయి అన్నమాట. అందులో సేమియా వేసుకున్నాము. స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. నేను వేడి వాటర్లో సేమియా ఎందుకు వేసినంటే, వేయించి సేమియా పులిహోర కోసము ఇలా వేస్తే వాటర్లో వేడి వాటర్లో ఉడికించేస్తే మనకి ఏమిద్దంటే పొడి పొడిగా ఉంటుంది అనమాట సేమియా పులిహోర. మనం ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసుకున్నాము. తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఓకే, ఒక 2 నిమిషాలు ఉడకాలన్నమాట. పల్లీలు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి వేగనిద్దాము. ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. ఇది ఉడికిపోయింది కాబట్టి స్టవ్ బంద్ చేసేసి దీన్ని వడబోసుకున్నాము. చూసారు కదా, ఇలా వడబోసుకోవాలన్నమాట. వడబోసుకున్నాక మామూలు వాటర్ ఇలా చేసుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకున్నాము నీళ్ళంతా వడబోసే వరకు. మనం సేమియాలో వాటర్లో వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వేసుకున్నాము. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నాము. జీడిపప్పు త్వరగా వేగిపోతుంది కదా. మూత పెట్టేద్దాము. A few moments later. చూడండి, ఇలా కలుపుకొని ఇందులో మనము ఇదిగోండి సేమియా వేసుకుంటున్నాను. సూపర్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి సేమియా పులిహోర. స్టవ్ ఒక 2 నిమిషాలు హైలో పెట్టేసి 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇదిగోండి ఒక అరచెక్క. నేను ఎందుకు అడ్డం పెట్టానంటే గింజలు లోన పడకుండా చెయ్యి సపోర్ట్ పెట్టాను అన్నమాట. ఓకేనా,
సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు పిల్లలకి. స్కూల్ నుండి రాగానే సూపర్ టేస్ట్ ఉంటుందండి. వేడి వేడిగా సేమియా పులిహోర రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఓకేనండి, బాయ్. స్టవ్ బంద్ చేస్తున్నాను.